ఇక 2 నెలల కింద జరిగిన తెలంగాణ ఎన్నికల ముందు దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినట్టు ఇంకో 2 నెలల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుతుందో చెప్పిందుల్లా చూడురు మరి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మస్తు చర్చలు జరుగుతున్నాయి పోరి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల మీద తెలంగాణ ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇండియా టుడే విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ల సర్వే ఫలితాలు చెప్పిందుల్లా. అయితే తెలంగాణలో ఉన్న 17 స్థానాలకు ఈసారి కాంగ్రెస్ 10 స్థానాలలో గెలిచి మళ్ళొకసారి రాష్ట్రంలో సత్తా చాటుకుంటదట. ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో గెలిచి మళ్ళా రేసులకు రావాలి అనుకుంటున్న కలలు లెక్కనే ఉంటాయట పోర్రి. ఈసారి బీఆర్ఎస్ కున్న 9 స్థానాలల్లా కేవలం 3 స్థానాలు గెలిస్తే బీజేపీ వాళ్ళకున్న 4గిట్లల్లా 3 స్థానాలకు పడిపోతదట. ఇక ఎప్పటి లెక్కనే ఎంఐఎం ఒక దిక్కున గెలుస్తుందని చెప్పుకొచ్చింది. పోయినసారి 3 దిక్కుల గెలిచిన కాంగ్రెస్ 10 సీట్లు గెలిచి తెలంగాణలో తిరుగులేని పార్టీగా అవుతుందట. ఇక తెలంగాణ సంగతి పక్కన పెడితే ఇదే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతోని చేసిన సర్వేల ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి గట్టి షాకే ఇచ్చింది. 2019లో మొత్తం 25 స్థానాలకు 22 గెలిచి టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టిన వైసీపీ ఈసారి మాత్రం ఉట్టి 8 సీట్లు మాత్రమే గెలుస్తుందట. ఇక పోయిన ఎన్నికలల్లో 3 సీట్ల దగ్గర ఆగిపోయిన టీడీపీ ఈసారి జనసేనతోని పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోతుంది. అయితే వీళ్ళిద్దరు కలిసి దాదాపు 17 సీట్లు గెలుస్తాయని చెప్పుకొచ్చింది. అయితే సర్వే లెక్కలు అప్పుడప్పుడు తారుమారయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. మళ్ళా మీదంగా ఎన్నికలకి ఇంకా 2 నెలల టైం ఉండుతోని ఈ ఫలితాలు అప్పటికి ఎట్లుంటాయో చూడాలి మరి.